ముంగిట గోమయంబున గోముఖముదీర్చి కడలు నాల్గుగా మృగ్గు కర్రవెట్టి అతిథి నచ్చో నిల్పి అర్ఘ్యపాద్యములిచ్చి పుష్పగంధంబుల పూజసేసి ప్రక్షాళితంబైన పసిడి చట్టువమున అన్నంబు మీద నెయ్యభిఘరించి ఫల పాయసాపూప బహు పదార్థములతో భక్తి విశ్వాస తాత్పర్య గరిమ పెట్టుదురు మాధుకర భిక్షుకులకు కంకణంబులతో సుడిగములు రాయ కమ్రకరముల బ్రాహ్మణాంగనలు కాసి అన్నపూర్ణ భవాని కట్టనుగు చెలులు. ఈ పద్యానికి భావం: కాశీనగరంలోని గృహిణులు అన్నపూర్ణ భవానికి ప్రియమైన చెలులుగా పేరుగాంచారు. వాళ్ళు భిక్షార్థమై వచ్చిన వారికి వాకిట్లో ఆవు పేడతో చక్కగా అలికి 4 అంచులు కలిసేటట్లు ముగ్గు పెట్టి వచ్చిన అతిథిని దాని మధ్యలో నిలబెట్టి కాళ్లకు చేతులకు నీళ్ళిచ్చి పువ్వులతో గంధంతో వారిని అర్చించి శుభ్రంగా కడిగిన బంగారు గరిటతో అన్నం మీద నెయ్యి వేసి పండ్లు పరమాన్నం పిండి వంటలు చేర్చి భక్తి విశ్వాసాలు ఉట్టిపడుతుండగా కంకణాలు గాజులు పరస్పరం ఒరుసుకుంటుండగా తమ అందమైన చేతులతో భిక్షకులకు భిక్ష సమర్పిస్తారు.